బ్రహ్మస్వరూపమే కదా అంటే బ్రహ్మస్వరూపమే నువ్వు బ్రహ్మస్వరూపమే కదా నన్ను అడుగుతాడు మళ్ళీ అది అనుభవట్లయితుంది అదట్లయితుంది నన్ను అడిగితే ఎట్లా అడిగిన దానికే చెప్పాలా బ్రహ్మస్వరూపమే కదా నన్ను ఎంత అడుగుతావు అట్లా నువ్వు ధైర్యంగా అంటే అప్పుడు నువ్వు అనొచ్చు అవస్థలు చూసేకి నీకు అధికారం లేదు ఎందుకంటే నిద్రలో ఏ అవస్థలు ఉన్నాయి అవన్నీ మీరు ఇంతకు ముందు అనువాదం చేసుకునేదాన్ని తీసేసే కొన్ని పదాలు వాడుతున్న శాస్త్రం ఏమే నేను అన్నింటినీ తెలుసుకుంటాను అంటే ఈ బ్రహ్మాత్మ అనేవాడు నేను అన్నింటినీ తెలుసుకునేది లేదు మరి ఎవరు తెలుసుకుంటానంటే సాక్షి అనే పదం వాడుతుంది అది అంతే ఎంతవరకు నీవు ఆ సాక్షిలో నిలబడే వరకు చెప్తుంది మళ్ళా ఆ సాక్షిలో నిలబడిన తర్వాత నువ్వు సాక్షి అని చెప్తాడవే దేనికి నువ్వు సాక్షి అంటాడావు అంటే అప్పుడు అది కూడా లేదంటావు కాబట్టి సాక్షి లేదు సాక్ష్యం లేదు అద్వితీయమైన పరమాత్మ స్వరూపం ఉంటుంది అది అంతే దానికి మాటలు లేవు ఇంక మళ్ళీ నీ అనుభవమే అది నిలిచిపోవాలా ఓను చేసేకి ఇవన్నీ పదాలు మాట్లాడినా మనం వీడు అంతేగాని ఈ పదాలన్నీ కాదు సత్యం కాదు ఇవన్నీ తత్వంలో నిలబెట్టే వరకు దీన్ని ఉపయోగిస్తారు తత్వంలో నిలబడిన తర్వాత ఏ శబ్దము లేదు ఇంకక్కడ దానికి ఆ పరమాత్మ స్వరూపం నిర్వికల్పము నిర్విశేషము నిష్క్రియ అని చెప్పేసారు అనమాట దాంట్లో కల్పాలు రాకూడదు ఏంటి కూడా అంటూ తిట్టుంటనే పదాలు రాకూడదు నేను పరమాత్మ ఉంటే కూడా తప్పే లేదా ఏదైనా విశేషాలు చెప్తే కూడా తప్పే క్రియలు చెప్పినా కూడా తప్పే అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఏర్పరచుకున్నాం చూడు కొన్ని నియమాలు అన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసేదానికి శాస్త్రం ఒక్కొక్క దానికి గుర్తుగా ఈ ప్రమాతృత్వాన్ని తీసేసేదానికి ఉపయోగిస్తుంటుంది ఇదంతే ప్రమాతృత్వం పోయిందంటానే ఉండదు అదే ఇంక మళ్ళీ దానికి చెప్పాల్సిన పని లేదు మళ్ళా నువ్వు ఉంటావు ఇది పోయినాక అది ఉంటావు అని చెప్పే పని లేదు అది సత్యంగా ఉంది దాన్ని మరుగుపడింది మనకి విచారం లేనందువల్ల విచారం ద్వారా దేహం లేదు అంటానే మళ్ళీ ఎవరంటే ఆత్మ ఉంటుంది అంటుంది దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు వీళ్ళు అడగాల్సిన పని కూడా లేదు అందుకే అకర్తత్వ బుద్ధి అశరీరత్వము అమరత్వం అనే పదాలు మనకు అర్థమైతే అప్పుడు పరమాత్మ స్వరూపంలో మనం ఉండే వేరే విధంగా దీన్ని చెప్పేకి రాదు అందుకోసమే ఇది ఇట్లా విచారం చేస్తే మీకు సందేహాలు పోతాయి లేకపోతే అవి అట్లే ఉంటాయి లేదా సుశుద్ధిలో ఉన్నప్పుడు సాక్షిగా ఉంటాము లేదా ఆత్మగా ఉంటాము అవన్నీ పొందే పని లేదు ఇప్పుడు మీరు అట్లున్నప్పుడు అట్లుంటారు శాస్త్రం చెప్పింది దాన్ని చూసుకుంటే ఏం ఆటంకాలు ఉన్నాయో అవి తొలగించుకుంటే అదే ఉంటాం అంతే అది ఎట్లా నీకు అనుభవం ద్వారా తెచ్చుండాలి ఈ దేహంతో ఇన్ని అవస్థలు పడుతుంది కదా మరి ఈ దేహం ఆడున్నట్టే నేను అవస్థలు పడాల్సింది కదా కాబట్టి అన్నప్పుడు దేహం ఎగిరిపోయిండాలి ఇట్లా కాబట్టి ఎక్కడికి వెళ్ళినవి అప్పుడు ఏ స్వరూపం ఉండేవి అప్పటి మన స్వరూపమేమి ప్రతిదినము మన వ్యవహారమునే గాక దానికి ఆధారమైన ప్రపంచము కూడా లేకుండా చేసి నిన్నే కాదు నీకు ఉపయోగపడే ప్రపంచం కూడా లేకుండా చేస్తున్నాడు చేసి అత్యంత విలక్షణమైన ఏ లక్షణాలతో కూడా వర్ణనాతీతమైన ఇట్లుంటుందని చెప్పి వర్ణన కూడా నేను ఆనందంగా ఉంటాను అది కూడా లేదాడా వర్ణాతీతమైన అనుభవం కలిగించిన శక్తి ఏది అంటే ఊనే కోల్చిందంటే నువ్వు ప్రశ్నతోనే కోల్చిందాడు వాటి వరకు ఎందుకంటే అవి అడిగే ప్రశ్నలు నీ దగ్గర సమాధానాలు లేవు కాదానికని చెప్పేకి నీకు లేదు కాబట్టి అవన్నీ లేవనుకుంటూ వచ్చింది అంటే నువ్వు కూడా చెప్పే కూడదా లాస్ట్ చెప్పేకి రానటువంటిది దాన్ని నిరాకరించేకి వీలైనటువంటిది ఉంది అని చెప్తుంది లాస్ట్ కంటే మరలా ఏ నిమిత్తమున మనము ఆయా అవస్థను వీడి అంటే నిద్రలో ఉన్నప్పుడు ఇట్లా స్వప్నంలో ఉన్నట్టు ఈడ మెలకులో ఉన్నట్టు ఈడ ఇవి ఆయా అవస్థలను వీడి అంటే విడిచిపెట్టిపోయేది మెలకు కేటెంచుతున్నాము మెలకు వస్తాడు జాగ్రత్తల గల సంబంధం ఏమి ఆ జాగ్రత్తకి ఈ నిద్రకి ఏం సంబంధం ఉండే ఇదే కాక ఇంకా ఎన్నియో సుశుక్తి విషయమైన విచారణీయాంశాలు కలవు సుశుక్తిలో ఏమి లేదంటే కదా ఒకదానికి సమాధానం చెప్తే సుశుక్తినప్పుడు ఏముండే దాంట్లో నిద్రపోయినప్పుడు ఏంటి విచారం అని చెప్పారు కదా మన నిద్రపోయినప్పుడే ఇవన్నీ ప్రశ్నలు వేసిండేది ఈ ప్రపంచం ఉండే నువ్వు ఉండవా లేకపోతే మళ్ళీ లేకుండే ఆడున్నప్పుడు నువ్వు ఎట్లుంటివి ఎన్ని ఉండే దీంట్లో చెప్పను జాగ్రత్తలు అన్ని చెప్పచ్చు మనం దీనికి సమాధానం ఒకరికైనా చెప్పే శాతం అవుతుంది లేవు ఇక స్వప్నానుభవం అవలోకించము
ఇప్పుడు నిద్రను చూసినారు, ఇంక స్వప్నాల గురించి ప్రశ్న వేస్తుంది. అందు అత్యంత విలక్షణమైన దృష్టి రాశి గలదు. ఈడ మనము నేల మీద తిరుగుతాంటాం, ఆకాశంలో తిరుగుతుంటాం. అది కళ్ళాంటూ ఈడు కూర్చొని కళ్ళ అంటే కళ్ళ అంటే నీకుంది, నీకు ఆ శక్తి లేదు నువ్వెందుకన్నాడు. ఇప్పుడు ఈ దృష్టితో లేదు నీకు, అయితే ఆ దృష్టితో ఎందుకు లేవు అనుకుంటు. ఇప్పుడు నాకు కష్టాలన్నీ ఉన్నాయన కాదు, ఇప్పుడు నాకు కష్టాలన్నీ ఉన్నాయన ఈ దృష్టితో. నిజంలో నాకు కష్టాలనే దృష్టి ఉందే, దాని మీద అబద్ధం అంటావా? చెప్పు, దాన్ని అబద్ధం అంటావా? లేదు నీకు అట్లా అనకూడదు అనమాట. ఏదేసి నీకు కనబడుతుందో దాన్ని విచారం చేయాలి. ఇప్పుడు అంతే. ఈ జాగ్రత్త ప్రపంచం అన్నది ఏ వస్తువు కూడా అందు ప్రవేశించడానికి శక్యం కాదు. దీంట్లో నుంచి ఏమైనా కాలము గాని, దేశం గాని, కాల దేశాల్లో ఉండే విషయాలు గాని అటు తీసుకుపోయి ఏమైనా సాధ్యమవుతుందే? అయినను అద్దట కూడా ఇప్పటి వలె కాలము, దేశము, నిమిత్తము, క్రియ, కారకము, ఫలము, ఎరుక, సుఖము, దుఃఖమును తత్వములతో కూడిన ప్రపంచము ఒక్క క్షణమున నిర్మాతవుతున్నది కదా. అందుకే అడిగండి. అది ఈ జాగ్రత్తలో ఉండే ఏమడుగుతారంటే, మీరు నిద్రలో ఉన్నప్పుడు లేదంటున్నారు కదా, నేను మెలకు వస్తాను ఇదంతా ఇచ్చే ఉంటుంది కదా అంటున్నారు. దానికి ఇప్పుడు ఈ ప్రశ్న చూసుకోండి. స్వప్నానికి పోతానే ఆ స్వప్నానికి పోయినాక అనేం రాలేడ. స్వప్న సమకాలంలోనే కొత్త ప్రపంచం ఉందా లేదా తీసుకుని అట్లనే జాగ్రత్తకు వస్తే కూడా జాగ్రత్త ప్రపంచం బతుకు కూడా అంతేనల్లా. అప్పుడైతే సరిపోతుంది. అది లేకోకుండా మేము పుట్టి ఇన్నేళ్ళ ఈ భూమి సంపాదించుంటే అనుకుంటే వారం పడుతుంది. అది ఆ విధంగా అది నిదానంగా వస్తాయి. ఇప్పటికీ రాని మొత్తం విచారంలో ఉండాలి ఇదంతా. అవన్నీ మళ్ళీ ఏడొస్తాయని అప్పుడు లాస్ట్కి వస్తాయి. ఇంకా చెప్పలేదు కదా నీకు, ఒరిజినల్ చెప్పలే అంతా. అనుకుంటే నిన్ను పట్టుకోలే. ఇంకా మొట్టమొదట ఈ విచారంలోనే పెట్టుకున్నాం దీన్నంతా. కాబట్టి అది ఏమి ఆశ్చర్యము. ఆ విధంగా క్షణంగానే ఎంత వచ్చేదానికి కళ ఎంతయో కళ్ళయని మనోభ్రాంతి మాత్రమే భావించుట నిజమే. మీ వ్యవహారంలో మీరు అనుకునేది సత్యం కాదు కాబట్టి అది అట్ట కనపడింది మళ్ళా పోయింది అని నిజమే. కానీ స్వప్నమును కాంచినంతనే మోహితలమై అది స్వప్నమంటుని కూడా గ్రహింపగా అదంతయు నిజమేమని భావించేదాము కదా. వీడు బాగా చెప్తున్నారు. అట్లా స్వప్నంలో ఎవడన్నా వచ్చి మీట్గా సామాన్ తీసుకొని పోతే ఏమంటుంటారబ్బా, స్వప్నంలో తీసుకోవాలి మంచి అంటారా మీరు ఎవరన్నా? అది నాదనే భ్రాంతి కలిగిందా లేదా, మోహం వచ్చిందా లేదా నీకు? మరి ఇప్పుడెట్లయితే కాదు, ఇది మెలకునేట్లయితే ఇది మెలకునేట్లయితే ఇది మెలకుని ఎట్లేసుకుంటారు. సహజంగానే మాట్లాడదాం, అది వద్దులే. ఇది మెలకుని అంటే అంటావు కదా, ఏమిటో గుర్తించండి. ఈ ఇల్లు వాకండి ఇవన్నీ ఉన్నాయి, అందరూ జనం ఉంటారు కాబట్టి ఇదంతా మెలకువనికి వచ్చింది అని అన్నావు కదా. అదే కదా నీకు గుర్తు. ఇంకేమైనా మెలకు అంటే నీకేమైనా సపరేట్ గుర్తు వచ్చింది చెప్పి తీస్తాం. అదిగా సరే. ఆ విధంగా కూడా ఆడిపోతే కూడా ఆడుండే వాళ్ళందరూ మా వాళ్ళు ఈయనలు ఉండరు అంటారా లేదా? మరి ఇంకప్పుడు ఇంకేముంది చేసేదానికి పేరు ఆలోచనలో ఏమి లేదు. కానీ స్వప్నమును గాంచినంతనే మోహితులమై దీని మీద ఎంత బుద్ధి వచ్చిందో దాని మీద కూడా అర్థం వచ్చేస్తుంది అనమాట. అది స్వప్నం అన్నట్టు కూడా గ్రహింపక అదంతా ఈ ఇంద్రజాలమును ప్రతిదినము ప్రదర్శించు ఇంద్రజాలికుడు ఎవరు నీ కథకొచ్చి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా క్షణకాలంలోనే లేకుండా మెలకపోవడము, క్షణకాలం మాత్రమే స్వప్నం రావడము, నిద్రలో ఈ రెండు లేకుండా పోవడం చేసే ఈ ఇంద్రజాలికుడు ఎవడు, ఈ గాలిని ఎవరు చేస్తాడు? మన మెలకువలో ఎప్పుడునూ చూడనట్టి అద్భుత దృశ్యములను మనకు తెలియకయే మనం బాటగాళ్ళగుతున్నాము కదా.
ఇక్కడ ఏం జాగ్రత్తలు చూసినవేగా చూడుకోకున్నవన్నీ కూడా ఆడొస్తాయి. దాంట్లో నీ పాత్ర ఉందా లేదా దానికే ఒక ఉదాహరణ చెప్తాడు స్వామి. దాంట్లో చెప్తాడు అనమాట. స్వప్నములో ఒకడు విపరీతమైన కేంద్ర బండి ఆయన ఎత్తులో సాధుగాలే అనుకో దాన్ని విడిపించడానికి వెంటనే కత్తి తీసుకొని మెడకాయ వచ్చి తీసుకున్నాడు. ఇట్లా తోసిపారేస్తూ తొడ మీద పెట్టుకున్నాడు. పేర్లు అన్ని దమ్ముకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చింది స్వప్నం. మీరు ఎప్పుడు చూసింటారు దీన్ని? అనుభవంలో లేదు. ఎప్పుడన్నా వచ్చిందా? మీరు జాగ్రత్త చేశారా? ఇట్లా అనుభవం లేదు. వచ్చిందే లేదా అంత. కాబట్టి మీరు జాగ్రత్తలోనే వాళ్ళ జాగ్రత్త వాసన జన్యమంటే అది ఎట్లా వచ్చింది? మరి ఎప్పుడైనా జాగ్రత్తలు అట్లా అయితే నీకే వాసన వస్తాండి వాటికి. మరి ఇప్పుడు ఎట్లయితే వచ్చేది? ఎంత బాగుందంటే మరి ఎందుకు జన్మ విచారించడం లేదు అనేది బోధపడుతుంది అనమాట ఇక్కడ మనకి. నీకు స్వప్నం వచ్చిందా అంటదా? నీ స్వప్నం వాళ్ళంటే చూస్తా కదా ఇట్లా కలవని నాకు అని చెప్పి చెప్తారు. కాబట్టి మనం అనుభవాన్ని పట్టుకోలేదు. కాబట్టి మనం మన వెలుగులో ఎప్పుడూ చూడాలంటే అద్భుత దృశ్యంలో మనకు తెలియకయే మనం పాత్రతాడు దాంట్లోకి. నేనే ఇదంతా అనిపించడాలని చెప్తాడు. నిజంగా నువ్వు పోలేకపోతే అయినా నేనే అనిపిస్తానంటున్నారు. కారణమేమి అట్లా అనుకునేదాన్ని కారణమేమి? కళలో దాంతో కొన్ని వస్తువులు మెలకులోని వలె కనిపించుటకు కారణమేమి? కళ్ళలో ఉంటే వస్తువులు మెలకులో ఉన్నట్టు నా పెండ్లాం ఇట్లే ఉండే అని అంట. వాడు కూడా వాడు అంతా అప్పిచ్చింటాడు. ట్రాన్స్ఫర్ తెచ్చి తింటాడు. వాడు ఆ ట్రాన్స్ఫర్ దుడ్డి తింటాడు. రాపించుకుంటావు. పెరుగులో పెట్టి తింటావు. వీడు నెట్లే ఉంటున్నాడు అంతా. దీనికి కారణమేమి? ఈ మెలకులోని వస్తువులను వానికి నీకు సంబంధం ఏమి? ఇదన్నట్టు కదా. సరే దీనికి దానికి ఏమంట కడతారు మీరు? ప్రతిదినము స్వప్నము కాంచినప్పుడు అది నిజమని తోచినను ఇంత విచారం చేసినా మళ్ళా స్వప్నం వస్తే స్వప్నంలోనే ఉన్నాం మనం ఇప్పుడు కూడా. వేదాంతం జన్నువు అంటాడారు. అయితే స్వప్నం వచ్చినప్పుడు ఏమన్నా ఇది కళ ఎవరికైనా జ్ఞానం ఉందే? ఎవరికి లేదు. తోచినాను మేల్కొన్న వెంటనే దాన్ని మిథ్య నిశ్చయిస్తే కారణమేమి? ఆడేం లేదు. ఆ సత్యమని అన్నారు. వీటికి వస్తానే అసత్యం అంటారు. దీనికి కారణం ఏమి? స్వప్నములు అసంఖ్యాకములు. ఇక రెండవది ఇది జాగ్రత్త అనేది ఒకటే. స్వప్నములు దినానికి ఎన్నైనా పడతాయి. పుట్టినప్పటి నుంచి ఎన్ని వేలో ఉన్నాయి, లెక్క పెట్టక లేదు అని అంటారు. అసంఖ్యాకములు అంటారు. అయినను ప్రతి స్వప్నమును కాంచున్నప్పుడు దాని అనుభవమే మనకు ఎల్లప్పుడూ గలని తోచడానికి కారణం ఏమి? ఇప్పుడు స్వప్నం వస్తానే ఇంతకుముందు ఎన్నో వచ్చింది లేప ఇది దాంట్లో ఇటు అనేది ఏమన్నా మీకుందే? అది వచ్చినప్పుడు ఇదే ఎప్పుడు వస్తుందని అంటారా లేదా? ఆ స్వప్నాన్ని అనిపించేటప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఇట్లే ఉంటి అనేది ఒకటి వస్తుంది. అది అయిపోయింది. స్వప్నం వచ్చి లేచినాడు చెప్ప స్వప్నం వచ్చిపోయిందని. మళ్ళా ఇంకోటి వచ్చింది అనుకోండి. ఆ మళ్ళా ఇంకోటి వచ్చేప్పుడన్నా ఇంతకు ముందే నేను దీంట్లో నుంచి మేల్కొంటి ఇప్పుడు మళ్ళా ఇంకోటి వస్తుందనే జ్ఞానం ఏమైనా ఉందే? మళ్ళా మళ్ళా నేను పుట్టినాను యోగం చేశాను వస్తుంది. అది మరి దీనికి కారణమేమి? మున్నగనవి స్వప్నమందలి విచారణీయాంశములు ఏమి లేవని చెప్పండి. మరి ఏమి లేకపోతే ఏమి లేవని చెప్పండి సులభంగా. మరి చెప్పే సాధ్యమా? ఎందుకు చెప్పే సాధ్యం లేదంటే అనుభవాన్ని పట్టుకొని గిలాతాను కాబట్టి చెప్పే చేత కాలేదు మీకు. లేకపోతే అందరితో పాటే స్వప్నమా సత్యమా అందరూ లేకపోతే అయిపోయాయి. అట్లా లేచుకోకుండా వీళ్ళు అడుగుతాను కదా. అట్లా అనుభవం నీకుందా అని అడుగుతానప్పుడు నిలిచిపోతాను. కాబట్టి ఈ అవస్థాత్రయ అనుభవాలను విచారం అనొచ్చి ఒకదానిని మరి ఒకదానికే పోల్చి చూసిన పిదపనే ఒకదాని నుంచి
ఇంకో దానికి మనం వచ్చిన పిదపని త్రివిధావస్థల రూపమున తోచుతున్న మొత్తము పరమాత్మకు శక్తిమగునే గాని ఈ మూడింటిని దేనితో తెలుసుకుంటాము అనేది రావాలి. ఇప్పుడు యా అవస్థలో కాదు. ఇప్పుడు 3 అవస్థలను కూడా దేంతో తెలుసుకుంటాము అనేది మొత్తం పరమాత్మ శక్యమైన గాని నెలకు ఒక్కదానినే విచారం అనొచ్చినతో ఎన్నటికి పరమాత్మ లభించగలదు. అంటే నిజ స్వరూపం బయటపడుతుంది. నీవు ఈ జాగ్రత్తలో ఉండవు, ఇదే పరమాత్మము, ఇదే నా స్వరూపం అనుకున్నావు, వీటికి విచారం సరిపోతుంది. ఇది అయితే నీవు మిగతా 2 కూడా పొందుతాడా చూడండి. దాని సమాచారం చెప్పమంటే నీకు చెప్పేది రాదు, వస్తుంది అదే. అది చెప్పే రావాలప్ప అంటే నువ్వు ఎట్లుండాలా అంటే ఈ ప్రమాతృత్వాన్ని వదిలింటే ఆ దేన్ని అయితే చెప్పగలిగిన ఆ స్వరూపంలో ఉంటే దాన్ని చెప్పగలిగే మన శక్తి వస్తుంది. అప్పుడు ఇది నేను కాదు, నా నిజ స్వరూపము అవస్థ అతీతము. ఏ అవస్థలు నాకు లేవు. ఏ అవస్థలు లేనప్పుడు ఈ దేహం జలుగులో ఉండే దేహం అవస్థలు కానీ స్వప్నంలో ఉండే దేహవస్థలు కానీ మనకెందుకుంటాయి? అవస్థాతీతమైనప్పుడు మనం పరమాత్మ స్వరూపులను బోధపడేదానికి ఈ శాస్త్రం వచ్చిందనమాట. అత్తగా పోకుండా ఏదో దాన్ని పెట్టుకొని మాకు దానితో పని లేదని మీరు తీసేస్తే మీరు ఎంత తత్వం ఇస్తారు? నిలిచేకి ఎంత సాధ్యమవుతుంది? ఇదే పొరపాటు పెడతాను అజ్ఞానస్థాలకు కూడా ఇదే కారణం అనమాట. ప్రతీతిగానే ఉంది. ఎప్పుడు అవిచార దశలో ఉన్నా మరి నా ఎట్లా కాకపోతే ఇంకెట్లా ఆ పదం ఎందుకొచ్చింది? ప్రతీతినే విచారం చేసినప్పుడు అట్టుంటే అప్పుడు అది ప్రతీతి కాదు. అది అవస్థలే లేవు, జాగ్రత్త అనేదే కాదు. స్వరూపంలో నిలబడినప్పుడు అవస్థలకు అతీతము. ఆ స్వరూపాన్ని గుర్తించినప్పుడు ఇవన్నీ. అందుకే జనమంతా కూడా దీని సమాచారమేమి ఇదెందుకు వచ్చింది అడుగుతాడారు. ఎందుకు ఇట్లా అడుగుతాడారంటే ఆత్మస్వరూపాన్ని గుర్తించినట్టే ఆ ఆత్మస్వరూపానికి ఏవి లేవు, ఏది సత్యం కాదనైతే ఈ సమస్యలు రావు. ప్రతి ఒక్కరు నా కష్టాలు వస్తానే, సుఖాలు వస్తానే, కష్టాలు ఎత్తు పోగొట్టుకోవాలా, సుఖాలు ఎత్తు సంపాదించుకోవాలనే తాపత్రయం ఉంది కదా. ఎందుకు ఇట్లుంది అంటే దీని రహస్యం ఏమి అంటే ఆ ఆత్మస్వరూపానికి స్వతంత్రంగా లేవు అనే జ్ఞానం అయితే ఉండేది ఆత్మస్వరూపమే గుర్తిస్తే దీనికోసం తాపత్రయం లేదంటే. అందుకోసమే మొదట ఆత్మస్వరూపానుభవాన్ని చూపించాల, తర్వాత ఇప్పుడు మీరు ప్రశ్నలు వేయండి అనాల. ఇప్పుడు ఈ విధంగా మీ అనుభవంలో మిమ్మల్ని నిలబెట్టి ప్రశ్నలు వేసి నిలబెట్టి మీరు ఇటువంటి వాళ్ళని తెచ్చినాక ఇప్పుడు దాని సత్యం మీరు చెప్పండి ఏం చెప్తారు? ఇంకా అవన్నీ లేనివే. ఆ స్వరూపం అంటే కల్పితాలే. అవి ఎందుకు కల్పితాలు కావాలా అని అడుగుకుంటూ మళ్ళా మీరు ఎందుకు అన్నట్లయితే ఎవరికి కల్పితమైండేది ఇది? నీకే, అడిగేవానికే. అడిగినవానికి అంతే. ఎవరికి అజ్ఞానం ఉందంటే అడిగినవానికి అంటుంది అంతే. ఎందుకు అడిగినాను? తెలియకనే కదా అడిగండి. మరి నీకే అజ్ఞానం. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ అజ్ఞానం నీకే తెలుసు. మిగతా వాళ్ళందరూ అజ్ఞానం నీకేం తెలుసా? నీ అజ్ఞానమే ప్రధానం. నీ జ్ఞానం అయితే ప్రపంచం ఉందే. ఆమె జ్ఞానం అయినాక అజ్ఞానమైన వాళ్ళు కనపడతారా? అయిపోయింది. ఇతరులు నేననేవాడు లేకుండా వెళ్ళిపోయినాడో ఇతరులు అనేవాళ్ళు ఉండలేదు. అంటే నీ స్వరూపంగా ఉండేదంతా నీకు అనుభవంలోకి వచ్చినాక నువ్వు మిగతా వాళ్ళు కూడా ఉంటారు అనేటట్టు అనుకుంటే మీరు అది ఇప్పుడు అవిచార దశలో విచారం లేనప్పుడు ఇవన్నీ కనపడుతుంటాయి మనకి. అందుకోసమే మూలాన్ని గుర్తిస్తే మిగతా సంశయాలన్నీ తొలుగుతాయి. సంశయాలు మీరు ఒకటి తీసేస్తా అంటే ఇంకోటి పక్కన పుడుతుంటాయి. ఇప్పుడు చెట్టు అడ్డం ఉందని చెప్పేసి కొమ్మలు మీరు ఎన్నాళ్ళు ఇచ్చే కొమ్మలు మళ్ళీ పుట్టుకోకుండా పోతాయి. అవి అడ్డం వస్తానే ఉంటాయి. గుడానికి కొట్టేస్తే అవేం పనిచేస్తాయి. దాన్ని మీరు తీర్చేసేవండి. అందుకే సంశయాలు తీర్చేపని లేదు. సంశయాలకు ఆస్కారమైనది దాన్ని తీసుకోవాలి మొదలెట్టారు. అందుకే వేదాంతం అనేది మన స్వరూపాన్ని చెప్తే అర్జున్ కూడా తినేది అదే కదా. నేను సంతాను వాళ్ళు వస్తారు, పాపాలు వస్తాయి, ధర్మాలు వస్తాయి అంటే నేను చెప్పినట్టు సుఖం చెప్పేస్తే ఆత్మజ్ఞానాన్ని బోధించేది మొదలు పెట్టాడు ఆయన భగవద్గీతలో. మరి భగవద్గీత అందరూ వెళ్తున్నారు కానీ సంశయాలే పట్టుకొని ఇక్కడ వస్తున్నారు పగలల్లా.
అందులో తోచేటువంటి ఏమిటి చెప్పేకొచ్చినారు? ఇది అజ్ఞానాన్ని పోగొట్టని తీసుకొని వచ్చారు దాని భగవద్గీతని. మరి మీరు దాంట్లోనే ఉండే పాఠాన్ని పట్టుకొని ఇక్కడ అంటే ఎట్లా? ఎందుకంటే ఆ అనుభవం అనేది తెలియనందువలన అడుగుతానే ఉంటాంటారు. ఎన్నెన్నో వినండి భగవద్గీత, దాంట్లో ఇట్లా చేస్తామని మళ్ళీ వచ్చి అడుగుతాంటారు ప్రతి వ్యక్తి. కారణం ఏమంటే ఇదంతా కూడా దేన్ని ఆశ్రయిస్తుందంటే ఒక ఆత్మ ఉనికిని విడిచి స్వతంత్రంగా లేదు. ఆత్మను గుర్తిస్తే దీనికి స్వతంత్రం లేదు. ఆత్మను గుర్తించకపోతే స్వతంత్రం ఉన్నట్టు తోస్తుంది. ఇది అప్పుడే ప్రతీతి అనే పదం వచ్చిండదు, అంతేగాని దానికి ప్రతీతి అంటే అవుతుంది. ఇప్పుడు దానిలో ఉండే తాడు మనకు బాగా తెలిసింది, మళ్ళీ పామకట్టి ప్రతీతి అయ్యే పనే ఉందండి. అది తెలియకోకున్నప్పుడు ప్రతీతి అంటే అట్లా. ఎప్పుడైతే మనం తత్వాన్ని గురించి ఇట్లా పూర్తిగా విచారం చేయాలన్నప్పుడు జాగ్రత్తలను మనం కూర్చొని ఈ జాగ్రత్తలనే బాగా విచారం చేస్తే మనకు కష్టాలు పోతాయి, సుఖాలు పోతాయి, అవి ఎట్టుపోతాయి. అవి ఎట్టుపోతాయి. కష్టాలు సుఖాలకు మూలమేమే దేహం, అంతఃకరణం. ఈ దేహం అంతఃకరణం ఉందా లేదా? దేహము అంతఃకరణం ఉండే కదా. ఇవి ఉన్నాయా లేదా అని తెలుసుకుంటే అవి పోతాయి కష్టాలు సుఖాలు. అవి దీన్ని ఇట్లే పెట్టుకొని మాకు కష్టాలు రాకూడదు, సుఖాలు కావాలి స్వామి అని పోతే స్వామి ఏం చేస్తాడు? ఎవరు ఏం చేయలేరు. అందుకే ఆ విధంగా పోగొట్టాలంటే నీ నిజస్వరూపం తెలుసుకుంటే, నువ్వు దేహమా కాదా అని తెలుసుకుంటే, నేను దేహం కాదు పరమాత్మ అంటే లేవు, నేను దేహమే అంటే ఏ స్వామి ఏ శాస్త్రము నీకు కష్టాలు పోగొట్టేది, జనమనాలను తప్పించేయలేదు, ఆకలి తప్పులు పోగొట్టలేదు. ఇప్పటికైనా అద్వైతం నుంచి మాత్రం అన్నా కానీ ఫండమెంటల్. అందుకే మనం ఎప్పుడు చూసినా కూడా మూలాన్ని ఎత్తుకోవడం, మూలము నుంచి తోచేది ఏదుంటుంది చూడు, దాన్ని పట్టుకొని అదే సత్యమని నమ్మినాం చూడు. అదే పెద్ద పొరపాటు జరిగినది ఇక్కడ. మిగతా వ్యవహారస్తుల్లో కూడా శాస్త్రజ్ఞులు కావచ్చు, వాళ్ళు మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకే శాస్త్రం చెప్తుంది, ఇట్టి నేను స్వర్గలోకం కావాలంటే ఏం చేయాలని చెప్తుంది ఆ శాస్త్రం, భౌతిక శాస్త్రాలు. ఇట్టి నేను ఈ లోకానికి పోవాలంటే ఏం చేయాలని చెప్తుంది అవన్నీ. ఆ నేననేవాడిని ఆశ్రయించుకుని అవన్నీ చెప్పినాయి. అయితే ఈ నేననేవాడిని లేకోకుండా చేసేది వేదాంతం. ఈ నేనని ఇప్పుడు మనం వెళ్ళొస్తాను చూడండి, ఈ నేను లేదు మరి ఏముండదు, నీ స్వరూపమైన పరమాత్మ ఆనందము, అంతకంటే వేరేది లేదు. అయితే మనం ఏం చేస్తున్నాం, ఈ దేహంతో మేము ఆనందాన్ని పొందాలా అంటారు. అంటే ఆనంద స్వరూపంలో దొరికేటువంటి దేహాదుల చేత ఆనందాన్ని పొందాలంటే పొందుతాయా? అయితే మనం అదే పని చేస్తాను. ఇప్పుడు ఆనందం కావాలా ఆనందం కావాలని అందరూ అంటున్నారు. ఏం ఆనందం అంటే మాకు తెలుదు అంటున్నారు. మళ్ళీ సుఖం అంటే దానికి ఏ సుఖం అంటే ఏమే, ఆనందం అంటే ఏమే, కొన్ని దానికైనా చెప్పాలి. మీరు అడుగుతాను కదా మాకు ఆనందం కావాలా అని అంటున్నారు. ఏం ఆనందం అంటే ఎట్లుంటే ఆనందము మరి చెప్తా కాబట్టి మాకు కావాలంటాడు కదప్ప, మన మన స్వరూపులో కదా. రైట్ కాదు, వద్దులే చెప్పే కాదు, కావాలని కోరుతాంటావు మరి మనం అంత స్వరూపం అంటాడు కదా. ఆనందం కావాలంటే చూడండి అబ్బా, శబ్ద స్పర్శ సందాలు కలిసినటువంటి విషయాలను సేకరించుకోవాలంటాడు కదా. మరి దాంట్లో ఆనందం అనేది ఎట్లుంటుందని చెప్పండి, మీరే చెప్పచ్చు దానికంతా. అందుకే ప్రశ్న వేస్తే ఏది తెలియదో దాన్నే కావాలా, ఏ దాంట్లో లేదో దాంట్లో నుంచే కావాలా అనేది మనకు తెలివి తక్కువతనం బయటపడుతుంది ఇప్పుడు. అంతే, ఇంక వేరే ఏం కాదు. పోనీ ఆనందం కావాలన్నారు కదా, వస్తే గుర్తించాలి కదా. మీకు ఎట్లా తెలుస్తుంది ఆనందం వచ్చిందని? మీకు గుర్తెట్లా? ఆ అనుభవం అనేది దేంతో? ఉండని ఇప్పుడు ఆయన చెప్పిన అనుభవం అన్నారు దేంతో? ఇంద్రియాలతోనా మనస్తోనా? ఇంద్రియాలకు ఉండి ఇంద్రియాలకు ఆనందాన్ని గుర్తించే యోగ్యత ఉందే? ఇంద్రియాలకు ఆనందం ఇప్పుడు కన్ను రూపం చూస్తుందే గాని దాంట్లో ఆనందపడే శక్తి కంటికి లేదు. అది రూపాన్ని చూపించే యోగ్యత దానికి ఉండేది. మరి ఆనందం ఏడగలుగుతుంటే మనస్సులో కలిగేది, దాంట్లో కాదు. చూడండి మీరు బాగా. అందుకే ఇట్లాంటి ఆలోచన చేయకోకుండా ఉంటారు. కంటికి రూపం కనబడుతుందే గాని ఆనందం అనేది ఏడొచ్చిండేది, మనసులో వచ్చిండేది. మరి ఆ రూపం అనేది బయట ఉంది, మనసు అనేది లోన్ ఉంది. ఎట్లా కనపడి దీనికి? అంటే అనుకూలాలు అనానుకూలాలు. అనుకూలమైతే ఎస్, అనానుకూలమైతే నో.
ఆ? లోపల కాదు, అదే స్వరూపము. లోపల నుండి వచ్చేది వేదనలు. ఇప్పుడు మిగతా విషయాలన్నీ కళ్ళ ఇంద్రియాలతో బయట విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు భయం అయిందంటావు నాకు. భయం ఎక్కడి నుంచి వచ్చింది? దయ అనేది, సంతోషం అనేది అది దేని లోన్ నుంచి వచ్చిందంటే, లోన్ అంటే యాడ్ నుంచి అంతఃకరణం. అంతఃకరణం ఉంటే లోన్ నుంచి వస్తాయి. అవునా? ఈ అంతఃకరణానికి లోన్ నుంచి వచ్చేటువంటి శాశ్వతంగా ఉండేవి కాదు. అది అనుకూలాలను బట్టి మాట్లాడుతుంది. ఒకే వస్తువే ఒకప్పుడు కావాలంటుంది, ఒకప్పుడు వద్దంటుంది. మరి అట్టన్నప్పుడు దానికి సుఖం యొక్క విలువ తెలుసునా? కాబట్టి దాన్ని వదలాలా. ఇట్లా ప్లాన్ వేసుకోవాలన్నమాట. అంతఃకరణం సుఖ దుఃఖాలన్నీ కూడా అంతఃకరణకు సంబంధించినవే కానీ స్వరూపానికి సంబంధించినవి కాదు, ఆనందానికి సంబంధించినవి కాదు. అవి ఆనంద స్వరూపమే మందంటే దాన్ని పొందేదానికి ఏ ఇంద్రియాలని ఉపయోగించొద్దండి, ఏ విషయాలని సంపాదించుకోద్దండి. మీ ఆనందానికి ఆటంకము ఈ విషయాలను సంపాదించుకునేదే మీకు ఆటంకం. తొందరగా దొరుకుతుంది. అది ఆ సదాచారం అనుష్ఠానం అనే దాంట్లోనే అందరూ సదాచారాలుగానే కనపడుతుంటారు. అనుష్ఠానం కూడా కనపడుతుంది. బయట ఇదే అంతఃకరణం కనపడాలా. అంతఃకరణంలో ఆచారం ఎందుకు చేస్తాడావు, అనుష్ఠానం ఎందుకు చేస్తాడో క్రమమే. ఆ క్రమం దేనికి ఉపయోగిస్తావు అని. అందుకే మనస్సు అనేది ధర్మానికి ప్రయత్నం చేస్తుంది, బుద్ధి అనేది తత్వానికి ప్రయత్నం చేస్తుంది. అంటే సత్యాన్ని గుర్తించేకి నీ ఆచారము నీ అనుష్ఠానం పనిచేయాలి. మరి నీవు ఆచారం అనుష్ఠానం చేసేకి నాకేదో లాభాలు కావాలన్నప్పుడు ఎట్లా పొందాయి. అందుకే ఆచారం అనుష్ఠానం ఉండాల్సిందే. అయితే కోరికతో ఉండకూడదు. అది నాకు అదే దాని నుంచి అట్లా ఆ బుద్ధి ఉంటే పర్వాలేదు. స్వరూపానం అనేదానికి ఎవరికి రారు. దేహానికి సంబంధించింది ఏంటివైనా కావాలనేదే ఆచారానికి అనుష్ఠానానికి మనం పెట్టుకున్నాం. దేహానికి మేలు జరగాల, దేహం ఆరోగ్యంగా ఉండాలా చెప్తారు కదా. ఇప్పుడు ఆచారాలు ఎందుకు వేస్తారంటే ఆరోగ్యంగా ఉండాలా అని. అంతే, వాటికే దాని లిమిట్. మళ్ళీ ముందుకు పోయే అధికారాలు లేవు దానికి. అయితే అట్లా కాకోకుండా అట్లా మనస్సు అనేది ప్రధానంగా తీసుకుంటుంది వేదాంతంలో. నీవు చేసే సమకాలంలో నీ మనస్సు వ్యవహారం మీద ఉందా, పరమార్థం మీద ఉందా? కాబట్టి అంతే, అది దాంట్లోకే పోతాం మనం. చేసే అనుష్ఠానం ప్రయోజనం దాంట్లోకే వస్తుంది, పరమార్థంలోకి రాదు. అట్లే కాకుండా పరమార్థం అయిపోతే వ్యవహారానికి దూరమై నీ స్వరూపానికి దగ్గర. అదే నేను చెప్తానే నిదానంగానే. ఏకదం నువ్వేం పోయట్లేదు, నేను పోయట్లేదు. ఎవరికైనా శాస్త్రం అదే చెప్పింది. చెరాయి రూపమే అంటుంది, మెల్లమెల్లగా అంటుంది. మనస్సును ఒకటేతురండి విడతండి, మెల్లమెల్లగా అభ్యాసం చేయండి. ఈ పొద్దు ఇంత కావాలనేది సరే, ఎంత కావాలని ఒక పాటు చెప్తాండి. మెల్లమెల్లని ఒకటేనాడు ఎగ్గొట్టద్దండి దానికి. ఈ జన్మలో కొంత, ఇంకో జన్మలో కొంత, లేదా ఈ జన్మలో నీకు సాధ్యమైతే కోరాడు. మొత్తం ఇబ్బంది, మొత్తం ఇబ్బంది. నువ్వు చెప్తా కదా ప్రాణాయామం చేస్తాను, ఏకదం పని చేస్తే వెళ్ళిపోవచ్చు బయటికి. అంటే అది గురువు దగ్గరే నేర్చుకోవాలి మనం. ఎట్లా మెల్లగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లా ఉండాలని అభ్యాసం చేయాలి. కానీ అందరూ గాలి బిగుపట్టేది కదా, నేను బిగుపట్టి వెళ్ళిపోతావు. ఏకదం నిలబెడితే చాలా మంది తిక్కోళ్ళు తిరుగుతాడు కదా. అందుకే వేదాంతానికి పోతే కొంతమంది తిక్కోళ్ళు అవుతారంటారు. ఇట్లా మొట్టమొదటి పట్టే తిక్కోళ్ళు అయ్యేది వివేకం ద్వారా రావాలి. ఇది ఇడిచిపెట్టానని ఏకదం తేవద్దు. ఎందుకు ఇడిచిపెట్టాడావు అని మళ్ళీ ప్రశ్న వస్తుంది శాస్త్రము. అప్పుడు నాకు ఇది ప్రయోజనం లేదంటే పర్వాలేదు. లేదు మీరు చెప్పింది శాస్త్రంలో ఇడిచిపెట్టమని దానికి ఇడిచిపెట్టానంటే నీకు పైసలు ఇంకేం లాభం లేదు. నీకు అది నీకు తెలిసాలా, దాన్ని ఇడిచిపెట్టే దాని యొక్క లాభ నష్టాలు నీకు తెలిసిండాలా. అప్పుడు నువ్వు విచారంగా ఇచ్చిపెట్టినట్లయితే నీకేం దెబ్బ తగలేదు దాని నుంచి. అట్లా లేకుండా వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను ఇచ్చిపెట్టాలంటారు చూడండి, అప్పుడు దెబ్బ. అందుకే వేదాంతం అనేది బాగా సూక్ష్మంగా ఉంటుంది. వైరాగ్యం కానీ వైరాగ్యం కోసం కాదు.
వివేకం ద్వారా వైరాగ్యము, ఇది సత్యము ఇది అసత్యం అనే వివేకం ద్వారా వైరాగ్యం వచ్చేస్తే అది పనిచేస్తుంది మనకి. ఆ వివేకం లేకుండా విడిచిపెట్టేది అనేది ఒకటి పెట్టుకుంటారు చూడు, అదే పెట్టుకుంటే దాటిపోతాడో ఏమో అదే చెప్పేకి రాదు మనకి. విడిచిపెట్టే సాధ్యం కూడా కాదు. ఏది కూడా ఓం మదతో మా సద్గమయ